ముఖ్యమంత్రి కూడా ప్రెస్టేజ్గా సవాల్గా తీసుకుంటున్నాడు. నవీన్ యాదవ్ను గెలిపించి తీరవలసిందే. కాంగ్రెస్ సీనియర్ మంత్రులు కావచ్చు అందరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓకే, నవీన్ అన్నకు అంత చేస్తే ఇప్పుడు నవీన్ అన్నను మైనస్ చేసేది కూడా వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. అవునా? ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఆయన పాపం. ఎందుకు? మరి ఇప్పుడు ఆయన వాళ్ళనే కదా. ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తుంటే కనీసం మా ముఖ్యమంత్రి చేసిందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు నవీన్ అన్న నన్ను చూసేయండి అంటుండే ఎంగును. నేను ఎంగు అని చెప్తున్నాడు కదా, ఆయనను చూసి వేయాలి. మరి ఇప్పుడు వేస్తే ఇప్పుడు ఏం ఓట్లు పడ్డా కూడా నవీన్ అన్నను చూసే పడతాయి, కాంగ్రెస్ను చూసి పడాయి. ఈ స్లమ్ కూడా కోటీశ్వరాలు అయితే బాగానుండు. ఇలాంటి పొద్దున అడ్డ మీదకి పనికి ఎందుకు పోతారు? మరి పొద్దున లేవగానే ఇండ్ల పనికి అడ్డ మీద పనికి ఎందుకు పోతారు? కోటీశ్వరాలు అయితే ఎవరైనా పోతారా? వాళ్ళ దగ్గరికి పనుల్లో వస్తారు. మరి ఎక్కడికి వెళ్ళి జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి వచ్చి పని చేస్తారు. ఇక్కడ లేదు కదా, ఇక్కడ వాళ్ళే పనికి పోతారు కదా. మళ్ళీ వాళ్ళు కోటీశ్వరులు అయితే వీళ్ళు బయట ఎందుకు పని చేస్తారు? మా దగ్గర చూడండి, వినాయక్ నగర్లో లేబర్ అడ్డ అయిపోయింది. పొద్దున లేవగానే ఎస్పీఆర్ హిల్స్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ లేబర్ అడ్డ మీద ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కోటీశ్వరులు అయితే వాళ్ళు పనికి ఎందుకు పోతారు? 500కు 300కు ఇప్పుడు ఎంబడి తిరుగుతారు కదా పొలిటికల్గా జెండాలు పట్టుకొని. వాళ్ళు కోటీశ్వరులు అయితే జెండాలు ఎందుకు పట్టుకుంటారా? 200కు 500కు జెండాలు ఎందుకు పట్టుకుంటారు? కోటీశ్వరులు కదా.